ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. భరణి నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? రెండవ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం 4 పాదాలు కూడా మేషరాశిలోనే ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఈ భరణి ఏ పాదంలో జన్మించినప్పటికీ కూడా ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఏ తరహా ఫలితాలు ఉంటాయంటే కనుక ఆర్థికంగా చాలా పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. ఇంట్లో ఏ శుభకార్యాలు తలపెట్టినప్పటికీ కూడా వాటికి కావాల్సిన ఏదైతే హంగు ఆర్భాటం లేదా వివిధ వస్తువులు ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని సంపాదించుకోగలగటం అనేది అయితే ఉంటుంది. అంటే మనం చేయవలసిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్కి వీళ్ళు అందుకోవటం అనేది, ఆ లక్ష్యాన్ని అందుకోవటం అనేది అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు జాగ్రత్త పడవలసింది తన యొక్క తోడబుట్టిన వాళ్ళతో అవ్వచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో అవ్వచ్చు. వాళ్ళతో మాత్రం ఎంతో కొంత మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక అందులో ఆ రకంగా తొందరపాటు లేకుండా భరణి నక్షత్రం వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి భరణి నక్షత్రాల వారికి ఈ సంవత్సరం కళ్యాణ యోగం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కళ్యాణం ఏదైనా అనుకుంటే కనుక ఈ జాతకం అంటే ఈ భరణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే కొద్దిగా పెళ్లి పందిరి అలంకరించే అవకాశాలు అయితే మెండుగానే కనిపించడం అనేది కూడా ఉంది. సో ఖచ్చితంగా వీరి ఇంట్లో ఏవైనా సరే శుభకార్యాలు జరగటం, ఆ శుభకార్యాలు కనీసం నిశ్చితం అవటం, ఈ రకంగా కొంత మానసికంగా ఆనందం అనుభవించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఈ భరణి నక్షత్రం వారు ఈ సంవత్సరం అంతా కూడా అంటే వీరికి ఏలనర్చని ప్రభావం అనేది ప్రస్తుతం ఉంది కనుక ఈ వెన్నుకి సంబంధించినవి కానీ నడుముకి సంబంధించినవి కానీ మధ్య మధ్యలో కొద్దిగా నొప్పులు ఎక్కువగా అనుభవించే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత శిరస్సుకి సంబంధించిన వాటిల్లో కూడా ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది. కనుక ఆరోగ్య విషయంలో మాత్రం భరణి నక్షత్రం వారు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. భరణి నక్షత్రం వారికి ఏదైనా రత్నం ఉపయోగించవచ్చా? అంటే భరణి నక్షత్రం వారికి మనం అశ్విని నక్షత్రానికి ఎలాగైతే సాధారణ రత్నం అనేది వైడూర్యం అన్నాము, ఆ భరణి నక్షత్రం వాళ్ళకి సాధారణ భాషలో అయితే కనుక వజ్రం అనేది ఉంటుంది. కానీ ఈ వజ్రం కన్నా కూడా ఈ ఏడాది మరింత మేలు చేసే రత్నంగా అయితే కనుక శ్వేత పుష్యరాగం అని ఉంటుంది. అంటే పుష్యరాగాల్లో రకరకాల రంగులు ఉంటాయి. నీలం రంగులో ఉండేది, కనక పుష్యరాగం ఉండే పసుపు రంగులో ఉండేది, తర్వాత పింక్ సఫైర్ అని పింక్ రంగులో ఉండేది, ఇలా రకరకాల సఫైర్లు మనకు లభిస్తూ ఉంటాయి. అందులో వీళ్ళకి వైట్ సఫైర్ అంటే శ్వేత పుష్యరాగం. ఆ శ్వేత పుష్యరాగం ధరించడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.